ఈ తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి 12 మాసాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ 12 మాసాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమిటంటే సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం అప్పులు తీసుకొచ్చి దోచుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించటం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకోకుండా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేసిందని మేము అభిప్రాయపడుతున్నాం. దానికి సంబంధించే ఈ చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా చాలా వివరంగా, చాలా క్లియర్గా అన్ని దానిని పొందుపరిచి ఎవిడెన్స్తో సహా దీనిలో ఇవ్వటం జరిగింది. ఏ విధంగా కక్ష సాధింపులు చేశారు, ఏ విధంగా అక్రమంగా బియ్యాన్ని తరలించే కార్యక్రమం చేస్తున్నారు, ఎంతమందిని దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ పీడీఎఫ్ బియ్యాన్ని విపరీతంగా దోచుకుంటున్నారు. మట్టి గనులు అన్నీ కూడా చివరికి మద్యంలో చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఎన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయో లెక్కకు అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అది మేము చెప్తున్నటువంటి అంశం కాదు. చివరికి తెలుగుదేశం ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయని వారు ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో బెల్ట్ షాప్ పెడితే నేను బెల్ట్ తీస్తాను అంటాడు. మరి ఆయన దగ్గర బెల్ట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ బెల్ట్ షాపులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇంటింటికి మద్యాన్ని సరఫరా చేసేటటువంటి కొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు తీసుకువెళ్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంటింటికి మద్యాన్ని తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ దుష్ట పరిపాలనని ఎక్స్పోజ్ చేయడం కోసం ఒక పుస్తకాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలీజ్ చేయడం జరిగింది. మొన్న 12వ తారీఖున సెంట్రల్ ఆఫీసులో, ఈ రోజున అన్ని డిస్టిక్ ఆఫీసుల్లోనూ రిలీజ్ చేసి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తారని సందర్భంగా చెప్పదలుచుకున్నారు.